నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. అసలు తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి తరలి రావడానికి వీరిద్దరు చేసిన ఎనలేని కృషి కావచ్చు, ఆ తర్వాత వీరి వెనక నడిచిన తారాగణం కావచ్చు, అదందరికీ మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు అన్నదమ్ముల్లాగా పాలు నీళ్ళలాగా కలిసిపోయిన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ రాజకీయాల తర్వాత పొసగక విడిపోయారు అంటూ రకరకాల వార్తా కథనాలు చూడడం జరిగింది. నిజంగానే రాజకీయాలకు ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏఎన్ఆర్కి ఆయనకి నిజంగానే పడలేదా, లేకపోతే ఇదంతా కల్పిత కథల, వారిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది అనే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా సరే, అంటే నాగయ్య గారు వీళ్ళందరూ ఉన్నా కానీ ప్రముఖంగా చెప్పుకునేదైతే ఏఎన్ఆర్ గురించి, ఎన్టీఆర్ గురించి, ఆ తర్వాత కృష్ణ గారి గురించి, శోభన్ బాబు గారి గురించి, ఇంకా లెగసీ అలా కంటిన్యూ అవుతున్నా ముందుగా గుర్తొచ్చేది మాత్రం వీళ్ళిద్దరే. సినిమా ఇండస్ట్రీలో ఏనాడు ఇద్దరి మధ్య పొరపచ్చాలు లేకుండా చాలా అన్యోన్యంగా వీళ్ళ జర్నీ సాగింది. బట్ రాజకీయంగా స్టార్ట్ అయ్యేసరికి మాత్రము వీళ్ళిద్దరికి ఎక్కడో గొడవ అయిందని అంటే సీన్ కట్ చేస్తే ఏఎన్ఆర్ గారే పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ గారి దగ్గరికి పంపించారు, ఏఎన్ఆర్ గారే అసలు ఆలోచన ఆయనకు కల్పించేలా చేశారు అని వినడం జరిగింది. మరి ఈ మీడియా కథనాలు, మరి వాస్తవాలు ఏంటి అసలు? వాస్తవానికి నాగేశ్వరరావు గారు స్టార్ అయిన తర్వాత రామారావు గారు సినిమాల్లో ప్రవేశించారు. రామారావు గారు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి చేరుకునే నాటికి నాగేశ్వరరావు గారు స్టార్. వరుసగా జానపద చిత్రాలు చేస్తూ నాగేశ్వరరావు గారు వాస్తవానికి తొలి జానపద తెలుగు కథానాయకుడిగా నాగేశ్వరరావు గారిని మనం అభివర్ణించవచ్చు. అందరూ కాంతారావు గారు అంటారు కానీ కాదు, నాగేశ్వరరావు గారు తొలి తెలుగు జానపద కథానాయకుడు. ఓకే. తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు అప్పటి వరకు ఏంటంటే నాగయ్య గారి శైలి, సిహెచ్ నారాయణరావు గారు ఉండారు, వాళ్ళిద్దరి శైలి ఏంటంటే ఇట్స్ ఏ డిఫరెంట్ ప్యాటర్న్. అట్లాగే సిఎస్ఆర్ గారు, ఈలపాటి రఘురామయ్య గారు, వీళ్ళు పౌరాణిక పాత్రలు వేస్తున్నారు. సిఎస్ఆర్ గారు కృష్ణుడిగా, రఘురామయ్య గారు కృష్ణుడిగా, సిఎస్ఆర్ గారు రాముడిగా చేసిన సినిమాలు ఉన్నాయి అప్పటికి. మీకు నాగేశ్వరరావు గారు ఏంటంటే నాగయ్య గారిలో ఉన్న ఒక విలక్షణమైన శైలిని అనుకరిస్తూ నాగేశ్వరరావు గారు తనదైనటువంటి యవ్వనంలో ఉన్నాడు, చాలా యవ్వనప్రాయంలో ఉన్నాడు కదా నాగేశ్వరరావు గారు, తనదైనటువంటి ఒక శైలిని లిఖించేటటువంటి ప్రయత్నం నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ఒక సంధి దశ. ఓకే. ఆ దశలో ఏంటంటే నాగేశ్వరరావు గారికి వరుస విజయాలు వస్తున్న సమయంలో రామారావు గారు ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత నాగేశ్వరరావు గారికి అర్థమైంది ఏంటంటే తనకు సరైనటువంటి పోటీ ఇచ్చేటటువంటి కథానాయకుడు వచ్చాడు నాగేశ్వరరావు గారికి అనిపించింది. అనిపించిన తర్వాత ఏంటంటే మీరు ఆయనకు ధీటైన పాత్రలైనా పోషించాలి, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి పాత్రలు కాకుండా మీరు వేరే రంగమైనా ఎంచుకోవాలి. ఇది ఒక స్పష్టమైనటువంటి దారి, ఏదైనా తెలివైనటువంటి వాళ్ళు తీసుకున్న దారి. నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే రామారావు గారితో నటించే అవకాశం వస్తే రామారావు గారితో కలిసి నటించాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం చాలా తెలివైన నిర్ణయం. ఎందుకు తెలివైన నిర్ణయం అంటే రామారావు గారితో కలిసి నటిస్తే ఏమవుతుందంటే రామారావు గారి స్పేస్లో రామారావు గారు పెర్ఫామ్ చేస్తే, నా స్పేస్లో నేను పెర్ఫామ్ చేస్తే మేమిద్దరం రీచ్ అవుతాం ఆడియన్స్ కన్నది ఆయన అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా నాగేశ్వరరావు గారి కంటే రామారావు గారు అందగాడు, రూపసి, కోటేరేసినటువంటి ముక్కు, విశాలమైనటువంటి పాలభాగం, విప్పార్చినటువంటి నేత్రాలు, అందమైనటువంటి మోము, అందమైనటువంటి నగవు, చుబుకం, ఇవన్నీ ఏంటంటే రామారావు గారిని ఏంటంటే ఇట్లా మనం చూస్తూ ఉండిపోయాలనిపించేటటువంటి ఒక రూపం అన్నమాట రామారావు గారికి. అట్లాగే కంఠం, ధీర గంభీరమైనటువంటి స్వరం, రామారావు గారు మాట్లాడుతుంటే వినాలనిపించేటటువంటి స్వరం. నాగేశ్వరరావు గారు గొంతేమో పీలగా ఉంటుంది, కళ్ళేమో చిన్నగా ఉంటాయి, ఎత్తైనటువంటి పర్సనాలిటీ కాదు. అయినప్పటికీ ఏంటంటే ఆయనతో పోటీ పడేటటువంటి పాత్రల్ని చేయాలి అని ఆయన నిర్ణయించుకోవడం ఒక తెలివైన నిర్ణయం. ఓకే. మొట్టమొదటిసారి వీళ్ళిద్దరు నటించిన సినిమా పల్లెటూరి పిల్ల. ఆ సినిమా సూపర్ హిట్. బిఎస్ సుబ్బారావు గారు డైరెక్ట్ చేశారు. బిఎస్ సుబ్బారావు గారు రామారావు గారిని పరిశ్రమకి పరిచయం చేయాలనుకొని ఉత్తరం రాసింది. ఓకే. నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు చేశారు. చేసిన తర్వాత వెంటనే చేసిన సినిమా ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో సంసారం. చాలా బాగుంటుంది, చాలా విషాదభరితమైనటువంటి సినిమా, కానీ సినిమా చాలా బాగుంటుంది. సంసారం రంగనాథ్ దాస్ గారు అనుకుంటారు దర్శకులు, సివి రంగనాథ్ దాస్ గారు, ఎల్వి ప్రసాద్ గారు,
సివి రంగనాథ్ దాస్ గారు. ఎల్వి ప్రసాద్ గారు మిస్సమ్మ, రంగనాథ్ దాస్ గారు సంసారం. ఆ తర్వాత మిస్సమ్మలో కలిసి నటించారు ఇద్దరు. మిస్సమ్మలో ఏంటంటే దేవదాసు తర్వాత విపరీతమైన పేరు వచ్చేసింది నాగేశ్వరరావు గారికి. ఇది అన్ని అటువంటి పాత్రలు వస్తుంటే ఆపేసి నేను చెయ్యనని చెప్పి ఎదురెళ్ళి మిస్సమ్మ తీస్తున్నారు, అందులో ఒక కామెడీ డిటెక్టివ్ పాత్ర ఉందని చెప్పి తెలిసింది నాగేశ్వరరావు గారు. అదంటే చాలా మంది ఆశ్చర్యపోయారట దేవదాస్ చేసి వెంటనే అంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసి దీంట్లో అసలు ఏదో చిన్న రోల్ చేయడము చాలా మంది ఏంటి ఇలా డెసిషన్ తీసుకున్నారు అనేసి అని అన్నారు. వాస్తవానికి రామారావు గారే హీరో సినిమాలో. సావిత్రి గారు రామారావు, అదే రామారావు గారు సావిత్రి గారు ఉపయారు, నాగేశ్వరరావు గారు జమున గారు ఉపయారు. కాకపోతే ఏంటంటే ఎంటైర్ సినిమా నాగేశ్వరరావు గారు సావిత్రి గారు పాయింట్ ఆఫ్ వ్యూలో రంగారావు గారు ఋషేంద్రమణి గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ కమెడియన్ లాంటి పాత్ర. డిటెక్టివ్ అనేది ఒక కమెడియన్ పాత్ర అనమాట. వాంటెడ్గా ఆయన ఎదురెళ్ళి విజయ చక్రపాణి గారు అడిగి చక్రపాణి గారు ఆశ్చర్యపోయారంట. అదేంటి ఎవరైనా కమెడియన్ వేసే వేషం నువ్వేస్తానంటావంటే లేదు నేను ఆ పాత్ర చేస్తాను, నాకు కావాలి అని అడిగి చేశారు. చేసిన తర్వాత చాలా పేరు తీసుకొచ్చింది నాగేశ్వరరావు గారికి. తీసుకొచ్చిన తర్వాత కాంబినేషన్ బాగుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది, వాళ్ళిద్దరికి అర్థమైంది. పరివర్తన అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా అన్అవైలబుల్. చరణదాస్ నా ఆల్ టైమ్ ఫేవరెట్. కాతినేని ప్రకాష్ రావు గారి డైరెక్షన్. చరణదాస్ నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. ఇప్పుడు పెట్టినా తెలియకుండా చరణదాస్ సినిమా చూస్తాను నేను. చరణదాస్ చాలా ఇష్టం. అట్లా వీళ్ళ ప్రయాణం ప్రారంభమైన తర్వాత మాయాబజార్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇద్దరు స్టార్స్ అయిపోయారు, స్టార్లుగా అవతరించారు మాయాబజార్ నాటికి. మాయాబజార్ తర్వాత భూకైలాస్ చేశారు. మాయాబజార్ భూకైలాస్ ఆ సమయంలోనే చేసిన సినిమా తెనాలి రామకృష్ణ. 3 సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్స్ అనమాట. మాయాబజారు 1957లో వచ్చింది, 58 భూకైలాసు, 56 తెనాలి రామకృష్ణ, వరుసగా సూపర్ డూపర్ హిట్లు అనమాట ఈ సినిమాలని. అయిన రేచుక్క అనే సినిమాలో అది రామారావు గారి సినిమా, అందులో నాగేశ్వరరావు గారు గెస్ట్గా చేశారు రేచుక్క అనే సినిమాలో. అది కూడా కౌంట్ చేస్తారు వాస్తవంగా ఇది విశ్లేషకులు, సినిమా విశ్లేషకులు. 58 భూకైలాస్ తర్వాత ఏంటంటే భూకైలాస్లో నారదుడి పాత్ర, ఈయన అత్యంత అద్భుతంగా నాగేశ్వరరావు గారు పోషించినటువంటి పాత్ర, రామారావు గారు రావణాసురుడిగా పోషించారు. వేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఎప్పుడు వీళ్ళు కలుస్తారు, అప్పటికి స్టార్స్ అయిపోయి సూపర్ స్టార్స్ అయిపోయి ఆఫ్టర్ మాయాబజార్ ఇద్దరు ట్రావెల్ చాలా డిఫరెంట్గా కృష్ణుడు ఆయన అభిమన్యుడు అయిపోయింది. సూపర్ డూపర్ హిట్లు వరుసగా అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ విజయ చక్రపాణి గారు ఆయనే మన కన్నడంలో ఒక సినిమా ఉంది, అది కొనుక్కున్నారు రైట్స్, తెలుగులో చేయాలి, చక్రపాణి గారు చేస్తున్నారు. కమలాకర్ కామేశ్వరరావు గారిని డైరెక్టర్గా పెట్టుకున్నారు. చక్రపాణి గారు ఏం చేశారంటే ఎవరితో తీయాలి సినిమాని ఆలోచించి అప్పటికి సావిత్రి గారు, జమున గారు వీళ్ళందరూ ఏంటంటే వెరీ బిజియెస్ట్ ఆర్టిస్టులు. సూర్యకాంతం గారు, రంగారావు గారు అసలు దొరకదు మీకు. అందుకు ఏం చేశారంటే ఆ హాల్ సెట్ వేసేయమన్నారు ఆయన. ఓకే, ఒక హాల్ సెట్ వేసేసి స్టెప్స్ ఉంటాయి, హాలు సెట్టు, దానికి ఒక వసారా పెరడు ఉంటుంది కదా, పెరడు సెట్ వేసి పెట్టండి విజయాలు, పర్మనెంట్ సెట్ వేసేసారు, వేసి పెట్టారు. పెట్టిన తర్వాత ఉదయాన్నే ప్రొడక్షన్ మేనేజర్కి చక్రపాణి గారు ఫోన్ చేసేవారంట. వేసి వాడున్నాడా, వాడు ఉంటే కనుక్కో ఇలాగా అంటే ప్రొడక్షన్ మేనేజరు ఫోన్లు చేసేవారు. ఆ రోజు రామారావు గారు ఉన్నారు, సావిత్రి గారు ఉన్నారు. ఎన్ని గంటలకు ఉన్నారు, ఏ షూటింగ్లో ఉన్నారు, ఏ షూటింగ్ అయిపోయి ఏ టైంకి అవైలబుల్ సార్, 4 గంటల నుంచి 7 గంటల దాకా అవైలబుల్, వచ్చేయమను అని. ఏ సీన్ తీయాలి, ఇద్దరు వస్తున్నారు, 3 గంటల టైం ఉంది అని ఈరోజు ఈ సీన్ తీయండి అలా తీశారు గుండమ్మ కథ. ఓకే, అంటే స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్ డివి నరసరాజు గారు అంత పకడ్బందీగా ఇచ్చారనమాట. ఒక పర్టికులర్ సీన్ అయితే నరసరాజు గారు డైలాగ్ రాయటం ఆయనకి తోచక చూసి ఈల వేస్తాడు, రాసుకుని వెళ్ళాడు ఆయన. ఓకే, ఏది స్టోరీ సిట్టింగ్ టైంలో స్క్రీన్ ప్లే చదివి వినిపించాలి, రీడింగ్ ఇచ్చేటప్పుడు ఫైల్ ఇస్తూ చూసి ఈల వేస్తాడు. ఈల వేసిన తర్వాత తను కూడా ఈల వేస్తాడు. ఆ సీన్ అంతా ఈల పెట్టే అన్నాడు చక్రపాణి గారు. ఓకే, ఇప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చి రామారావు గారిని ఎవరుందని అడగాలి, విజిలేస్తాడు, విజిలేస్తే ఉందంటాడు, ఎక్కడుందంటే పైన ఉందంటాడు, పైకి వెళ్ళమంటే క్యారెక్టర్లు వాళ్ళు కాబట్టి పూర్వపరాలు తెలుసుకోవడం కోసం ఓకే ఆ సందర్భం ఇలా క్రియేట్ చేశారు దాన్ని ఒక ఈలతో మొత్తం ఈల. నాకు ఇప్పటిగా ఆ సినిమాకి సంబంధించి మేకింగ్ విషయంలో నాకు గమ్మత్తు అనిపించే విషయం ఏంటంటే ఒకరోజు ఏంటి షూటింగ్ ఈరోజు ఏంటి అంటే మన దగ్గర ఒక మ్యూజిక్ థీమ్ ఉంది, దాని మీద డ్యాన్స్ తీయడం తప్ప వేరే ఇది లేదు అంటే కొరియోగ్రాఫర్ ఎవరు ఆ పిలిచేసి ఎల్విజి లక్ష్మి గారిని పిలిచి డ్యాన్స్ తీసేశారు. 2 రోజులు 3 రోజులు తీసేశారు. అయిపోయిన తర్వాత ఎవరు అడిగారు
సినిమా రిలీజ్ అయింది సూపర్. 1962లో మళ్ళీ కలిసి యాక్ట్ చేశారు రామారావు గారు నాగేశ్వరరావు గారు గుండం కథ కోసం. సినిమా సూపర్ డూపర్ హిట్. మనం ఇంతకుముందు చక్రపాణి గారి గురించి మాట్లాడుకున్నాం. ఆయన పేపర్ చదువుకుంటే చాలా సీరియస్గా కూర్చుని ఉంటారు. ఆయన చైన్ స్మోకర్, ఆయన అప్పుడు లంగ్ తీసేశారు, అంత చైన్ స్మోకర్ ఆయన. ఓకే. ఎవరో వచ్చి ఎవరైనా సినిమా బాగా ఆడుతుందండి అదండి ఇదంటే అంటే తల అసలు రెస్పాన్స్ రిప్లై ఏమి ఉండదండి. అయిపోయింది ఆయనకేంటి ఆ సినిమా హిట్ అయిపోయింది, చదువుకుంటున్నాడు. ఎల్వి జయలక్ష్మి డ్యాన్స్ ఎందుకు పెట్టారండి అంటే ఏముంది ప్రేక్షకులు చూస్తారని పెట్టాము అన్నాడంట ఆయన. ఓకే. ఎల్వి జయలక్ష్మి గారు సినిమాలో మీకు ఎక్కడన్నా కనపడ్డారంటే అప్పుడు పరిస్థితి ఏంటి, ఒక 10 నుంచి 15 సంవత్సరాల కాలం తెలుగు సినిమా చరిత్రలో గుండమ్మ కథలో సాంగ్ కాదు, మ్యూజిక్ అది, ఓన్లీ మ్యూజిక్. ఆ మ్యూజిక్ మీద ఆవిడ ఎక్స్ట్రాడనరీగా చాలా నృత్యరూపకంగా చేశారు అది. ఆవిడ మీకు ఫస్ట్ సీన్లోనే, సెకండ్ సీన్లో, థర్డ్ సీన్లో అక్కడ కనపడ్డారు అనుకోండి, ఆడియన్స్ ఏంటంటే ఎల్వి జయలక్ష్మి గారు కనపడగా డాన్స్ ఉంటుంది అని ఫిక్స్ అవుతారు. ఓకే. ఆవిడ అంత అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ఉన్నటువంటి పర్సనాలిటీ కాబట్టి అందుకని పెట్టారు ఆ డాన్స్. హర్నాథ్ గారును వీళ్ళు మీకు వెళతారు ఏది డాన్స్ చూడటానికి. నాగేశ్వరరావు గారు జమున గారు క్లోజ్ అవ్వటానికి హర్నాథ్ గారు తీసుకున్న ఆవిడ మిక్కిలేని గారు డాక్టర్, హర్నాథ్ గారు ఆవిడని ప్రేమిస్తారు. ఇట్లాంటి ఒక సీన్ ఉంది కదా అక్కడ. 62 తర్వాత మళ్ళీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎప్పుడు యాక్ట్ చేస్తారు అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. విజయ సంస్థ కాబట్టి మాయాబజార్ చేశారు, విజయ సంస్థ కాబట్టి గుణమకథ చేశారు. కేవీ రెడ్డి గారు 63లో వెంటనే డైరెక్ట్ చేశారు వాళ్ళు. శ్రీకృష్ణార్జున యుద్ధం, కృష్ణుడు రామారావు గారు, అర్జునుడు నాగేశ్వరరావు గారు. గుండమ్మ కథ తర్వాత చాలా గ్యాప్. 63 వెంటనే 57 నుంచి 62, 63 వెంటనే 62, 63లో చేశారు. 63 నుంచి గ్యాప్ వస్తుంది. ఓకే. మీకు ఈ వరుసలో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రేచుక్కతో కలిపి 11 సినిమాలు చేసేశారు రామారావు గారు నాగేశ్వర గారు కలిసి. ఇద్దరు కలిసి 11 సినిమాలు చేసేశారు. మీకు శ్రీకృష్ణార్జున విజయం కనీవినియర్ కానీ విజయం సాధించింది. నాగేశ్వరరావు గారు అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా ప్రారంభమవుతుంది. మీకు ఆ సినిమా నాటికి ఏంటంటే రామారావు గారి పేరు ముందు వేస్తారా, నాగేశ్వరరావు గారి ముందు టైటిల్స్లో వేస్తారా అనేసి కేవీ రెడ్డి గారిని అడిగారంట. డైరెక్టర్ కేవీ రెడ్డి గారు కదా, ఆయన ఆలోచించారంట, ఊరిని ఇదేంటిది వీళ్ళ ఇమేజ్లు ఆకాశం ఎత్తుకు ఎదిగిపోయాయి, ఏంటి అసలు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి టైటిల్స్ లేకుండా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తారు కృష్ణార్జునులు. రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు నడుచుకుంటూ వచ్చే షార్ట్ తీసి అది వేస్తారు టైటిల్స్ బదులు. వేసి ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, మీకు ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేసిన తర్వాత రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణుడిగా అర్జునుడిగా అంటే ఆఫ్టర్ మాయాబజార్ పౌరాణిక చిత్రంలో నటిస్తున్నారు. కేవీ రెడ్డి గారి డైరెక్షన్, కేవీ రెడ్డి గారే జయంతి పిక్చర్స్ అది. వాళ్ళు అసలు ప్రివ్యూ వేస్తే ఫ్యామిలీలు పిల్ల జల్ల డ్రైవర్లు తోటమాలి బాయ్ అందరూ వచ్చేసారు, ప్రొడక్షన్ మేనేజర్ ఫ్యామిలీలతో వచ్చేసారు లోపలికి విజయాలయకి ప్రివ్యూ థియేటర్కి. వస్తే సినిమా సీరియస్గా వెళ్తుంది. అర్జునుడు వచ్చేసి సుభద్రని వలచి ఆమెను పట్టుకెళ్ళిపోవడానికి ఆయన మారువేషంలో మునివేషం వేసుకొచ్చాడు. ఆయన అసిస్టెంట్ చిన్నముని అల్లు రామలింగయ్య గారు అనమాట. అల్లు రామలింగయ్య గారి మీద డ్యూయెట్ ఉంటుంది సినిమాలో. అల్లు రామలింగయ్య సురభి బాలసరస్వతి గారి మీద అంచెలంచెలుగా లేని మోక్షము చాలా కష్టమే బాగుంది అని ఒక సాంగ్. అల్లు రామలింగయ్య గారి ఫస్ట్ సాంగ్ అండి ఆన్ స్క్రీన్. ఆయన డాన్స్ చేసి పాట పాడిన మొదటి సినిమా శ్రీకృష్ణార్జున యుద్ధం. అందరూ ఆశ్చర్యపోయారంట. రామారావు గారు నాగేశ్వరరావు గారు లాంటి నంబర్ 1 హీరోలు. అప్పటికేంటి ఎవరు నంబర్ 1 అంటే చెప్పడం కష్టం. నాగేశ్వరరావు గారు నంబర్ 1, రామారావు గారు నంబర్ 1. మీకు ఇక్కడ ఎంత ఇద్దరి మధ్య ఎటువంటి పోటీ ఉండేదంటే ఉదాహరణకు చెప్తున్నా, నాగేశ్వరరావు గారు విప్రనారాయణ చేశారనుకోండి, భక్తిరస ప్రధానమైన సినిమా. రామారావు గారు పాండురంగ మహత్యం చేసేవారు. రామారావు గారు ఉమ్మడి కుటుంబం తీస్తున్నారు అనుకోండి, నాగేశ్వరరావు గారు ఆదర్శ కుటుంబం తీసేవారు. ఇట్లా వీళ్ళ మధ్య ఒక పోటీ ఉండేదన్నమాట. ఆరోగ్యకరమైన పోటీ. రామారావు గారి సంస్థ ఎన్ఐటి నేషనల్ ఆర్ట్ థియేటర్స్, ఆయన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మాత, ఆయన ఆస్థాన దర్శకుడు డి యోగానంద్ గారు అని ఉండేవారు. రామారావు గారు తర్వాత డైరెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. నాగేశ్వరరావు గారు ఏం చేశారు, ఆయనకి అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజ్, దుక్పాటి మధుసూదన్ రావు గారి నిర్మాత. నవలా చిత్రాలు బెంగాలీ నవలలు తీసుకొచ్చి అవి నాగేశ్వరరావు గారికి కరెక్ట్గా ఆయనకి సూటబుల్ అయ్యేటటువంటి విధంగా ఆదుర్తి సుబ్బారావు గారు. ఇట్లా ఒక పోటాపోటీ ఆరోగ్యకరమైన వాతావరణంలో 63 తర్వాత ఏంటంటే రామారావు గారికి నాగేశ్వరరావు గారికి స్పష్టమైనటువంటి విభజన రేఖ వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ తరలి రావాలనుకోవటం, సారథి స్టూడియోస్ వాళ్ళు నిర్మించే సినిమాలలో వరుసగా నటిస్తూ రావటం, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుని నాతో సినిమాలు నిర్మించాలనుకున్న నిర్మాతలు హైదరాబాద్కి రావాలి అనే నిబంధన పెట్టి మొట్టమొదట నాగేశ్వరరావు గారు వచ్చారు.
ఆ రావడంతో రామారావు గారు ఏంటంటే పరిశ్రమ అంతా చెన్నైలో ఉంది. చెన్నైలో మనం మన ప్రయత్నాలు ప్రారంభించాము, చెన్నైలో మనం ప్రయాణాన్ని ప్రారంభించాము. చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి, చెన్నైలో నిర్మాతలు ఉన్నారు, చెన్నైలో దర్శకులు ఉన్నారు, చెన్నైలో నటీనటులున్నారు. ఉన్నప్పుడంగా హైదరాబాద్కి వెళ్ళిపోవాలంటే ఎలాగా అని చెప్పి రామారావు గారు చెన్నైలోనే చాలా కాలం ఉండిపోయారు. ఓకే, ఇది ఒక దశ. ఆ సమయంలో ఏంటంటే పరిశ్రమని హైదరాబాద్కి తరలించాలని నాగేశ్వరరావు గారు చేసినటువంటి ప్రయత్నాలు. పరిశ్రమ ఎందుకు ఇప్పుడు ఉన్నపళంగా హైదరాబాద్కి తరలి వెళ్ళాలి, అక్కడ వనరులు వసతులు ఏం లేవు కదా అని రామారావు గారు ఆలోచించినటువంటి ఒకే ఒక సమయం అన్నమాట. నిజంగా చూడండి, అసలు దిగ్గజ నటులు మన మధ్య లేకపోయినా వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ స్నేహం గురించి, వాళ్ళ మధ్య వచ్చిన గొడవలు కావచ్చు, మళ్ళీ కలిసిన విధానం కావచ్చు, నివాళులర్పించే టైంలో ఒకరు లేక ఇంకొకరు ముందు వెళ్ళిపోవడం, తర్వాత నాగేశ్వరరావు గారు కానీ చాలా అంత అనారోగ్య సమస్యలతో కూడా ఆయన అన్ని ఇయర్స్ హెల్దీగా ఉండడము, మనం సినిమా వరకు కూడా చివరి శ్వాస వరకు సినిమాలో నటించి మరణించడము అన్నది పూర్తయి 92వ సంవత్సరం వరకు ఆయన జీవించడం అనేది మనం చేసుకున్నటువంటి, తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి భాగ్యం. నిజంగా చాలా తీసుకురాలేం కదంటే, ఒక రామారావు గారిని, ఒక నాగేశ్వరరావు గారిని, ఒక కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని, కృష్ణరాజు గారిని వీళ్ళని తీసుకురాగలమా? ఇప్పుడు లేకపోవడం అనేది బాధ కలిగించింది. ఒక చంద్రమోహన్ గారిని తీసుకురాగలమా చెప్పండి? తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రాణం పోసిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళ వాళ్ళ జీవితాలను సినిమాకి అంకితం చేసి తెలుగు ప్రేక్షకులను అలరించి తెలుగు సినీ చరిత్రకు మకుటం లేని రాజులుగా. ముక్తాయింపు ఏంటంటే భారత ప్రభుత్వం ఇద్దరికి ఒకేసారి పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఏఎన్ఆర్ గారికి, ఎన్టీ రామారావు గారు ఒకేసారి ఇంకా కూడా గుర్తించాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కోవలో, తెలుగు సినిమా చరిత్రలో. ఆ విషయానికి సంబంధించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన వాళ్ళను, అంటే చివరి అంకంలో ఉన్న వాళ్ళను ఒక్కసారి లిస్టు తీసి వాళ్ళందరినీ కూడా సత్కరిస్తే బాగుంటుంది అనేసి సందర్భంగా మన తెలుగు రాజ్యం ఛానల్ తరపున త్వరలో మనకేంటంటే శతవసంతాల తెలుగు సినిమా అవుతుంది. 2007లో 75 సంవత్సరాల వేడుక జరిగింది. అవును, మా కళ్ళు మూసి తెరిచే లోపు 100 సంవత్సరాల వేడుక జరుగుతుంది. ఆ వేడుకలో కాలనాళికలో చిరంజీవి గారు ఉంచేసినటువంటి లెజెండ్ పురస్కారం కూడా తిరిగి చిరంజీవి గారు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయనతో పాటు తమ అనుభవాన్ని అంతా చిత్రసీమకు అంకితం చేసిన చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించాలని మనం కూడా కోరుకుందాం. సార్, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.